గా మాట పెన్షన్ రాని ముసలవతల దగ్గరికి పోయి మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల్ని చెప్పులతో కొడతారు. వాళ్ళు అంత కోపంగా ఉన్నారు. వాళ్ళే కాదు, మహిళలే కాదు, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏ మొహం పెట్టుకొని వచ్చి ఇప్పుడు ఓటు అడుగుతున్నారో వాళ్ళకే తెలియాలి. ఇప్పటికే మంత్రులను నిలదీసారు, ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. ఎక్కడికి పోయినా మాకు రావాల్సినవి ఎందుకు ఇవ్వడం లేదు, ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గడప చేరుతూ ఉన్నాయి. ప్రజలంతా సాగరంగా స్వాగతిస్తూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడు వెళ్ళినా కూడా కాంగ్రెస్ నేతలకు బ్రహ్మరథం పడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి ఆయన ఎగవేతల రెడ్డి అని మా నాయకులు పేరు పెట్టినట్టు అన్ని కటింగులే. 500 గ్యాస్ అన్నాడు, ఎంతమందికి ఇస్తాడు? 20 మందికి కూడా ఇస్తాడు 100లో. అలాగే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు, ఎంతమందికి ఇస్తున్నాడు? 20 మందికి కూడా ఇస్తలేదు. కాబట్టి సన్నబియ్యం అన్నాడు, అది కూడా అందరికీ ఇవ్వడం లేదు. ఏది కూడా ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసి ఆ మోసాల పునాదుల మీద మళ్ళీ గెలుద్దామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ అబద్ధాలకు సరైన గుణపాఠం ఈ ఎన్నికలో కాంగ్రెస్కు కర్రుగాల్చి ఓతబెట్టేటట్టు ప్రజలు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రజల వద్దకు వెళ్ళి ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి, సంక్షేమ పథకాలు పూర్తి మొత్తంలో అమలు అయ్యేటట్టు నేను చూస్తానంటూ చెప్తా ఉన్నాను. ఒక్కసారి నమ్ముతనే కదా హైదరాబాద్ మొత్తం కుదేలైపోయింది. ఒక్కసారి నమ్ముతనే కదా దాదాపు గురుకులాల చదివే పిల్లలు దాదాపు 110 మంది చనిపోయారు. ఒక్కసారి నమ్ముతేనే కదా రైతులు ఆత్మహత్య ఎక్కువైపోయినాయి. ఒక్కసారి నమ్మితే కదా నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, జైళ్ళ పాలవుతున్నారు. వాళ్ళు అడిగితే మా ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే వాళ్ళని కేసులు పెట్టి జైళ్ళలో వేస్తున్నారు. నిన్ను నమ్మినాం, మోసపోయినామని ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. ఇంతకుముందు ఎన్నిక కంటోన్మెంట్లో గెలిచినాం, ఇక్కడ కూడా గెలుస్తున్నాం. అప్పటి వరకు వీళ్ళ యొక్క మోసాలు బయటపడలే, ఈరోజు బయటపడ్డాయి. మాకంటే ముందే ప్రజలే అంటున్నారు. ఏ వర్గాన్ని కూడా వాళ్ళు సాటిస్ఫై చేయలేదు. వాళ్ళు ఇస్తానన్న ఏ ఒక్కటి కూడా హామీ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ఓడిస్తేనే మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాయని ప్రజలు ఘంటాపదంగా చెప్తున్నారు. ఇది నేను మాట్లాడే మాటలు కాదు, నేను చెప్తున్న మాటలు కాదు, ప్రజలు చెప్తున్న మాటలు. మాకంటే గోపీనాథ్ 3 సార్లు ఇక్కడ నుంచి గెలిచినా కూడా ఈ నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. కేవలం ఆయన స్వార్థ రాజకీయాలు మాత్రమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసినట్టు కూడా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. మీరు ఎలాంటి కౌంటర్ ఇస్తారు? ఇప్పుడే ఒక వీడియో వైరల్ అవుతుంది. అసెంబ్లీలో మీ మాగంటి గోపీనాథ్ గారు ఒక్కసారైనా జూబ్లీహిల్స్ ప్రజల గురించి మాట్లాడిండా అని రేవంత్ రెడ్డి మళ్ళీ అబద్ధాలను మాట్లాడే విధంగా చేశాడు. వెంటనే దానికి కౌంటర్గా ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ జూబ్లీహిల్స్కి ఏం కావాలి, జూబ్లీహిల్స్లో